శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కర్తవ్యము. నిర్ణయవేది నీవు మహి నిర్దయ నీడకు చేరువారలన్ వర్ణ వివక్షమాని సమభావన దాపుకు చేర్చు తీరుగన్ తీర్ణ ప్రభావరక్షణము తీరగురీతిని జీవితాంతమున్ పూర్ణ ప్రమాణ భాగ్యమున పోడిమి సాగును నిశ్చయముగా. మిత్రులారా, ఈ పద్యభావము దీనులైన వారు, వేదన చెందినవారు, ఇబ్బందులు పడుతున్నవారు, వారికి కావలసిన సౌకర్యాల కోసం దేవుణ్ణి ప్రార్థించడం, అలాగే ఒక ఆలోచనతో దేవుణ్ణి నేను కూడా ఈ దీనుల గురించి వివరణగా చెప్పడం పద్యంలో పొందుపరిచాను. నిర్ణయ వేది నీవు, దేవుణ్ణి గురించి చెప్పుకుంటున్నాను. నిర్ణయ వేది నీవు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నువ్వు దానికి తగినటువంటి సమర్థుడివి, విద్వాంసుడివి, తెలిసినవాడివి. మహి నిర్దయ నీడకు చేరువారలను. ఈ భూప్రపంచంలో నిర్దయ అంటే దయలేని పరిస్థితుల్లో చిన్నభిన్నమైపోయి ఆ నిర్దయలోనే మగ్గిపోతూ నిలబడిపోయి ఉన్నటువంటి దీనులను, ఒక దీనుడు లాంటి వారిని, అలా చేరిన వారిని వర్ణ వివక్షమాని, అందులో జాతి, కులం, మతం అనే ఏ భావన లేకుండా ఆ వర్ణ వివక్షమాని సమభావన దాపుకు చేర్చు తీరుకను. సమమైనటువంటి ఆలోచనతో అందరినీ ఒకేలాగా చూస్తాను అనే ఉద్దేశంతో దేవుడా నీవు వాళ్ళందరినీ ఒక తీరం చేర్చాలి. అప్పుడు తీర్ణ ప్రభావ రక్షణం. తీర్ణ అంటే గట్టెక్కినవాడు, కష్టాల నుంచి గట్టెక్కినవాడు. ఆ తీర్ణ ప్రభావం చేత, గట్టెక్కడం వలన తీరగు రీతిని జీవితాంతమున్ వాళ్ళు ఒక పద్ధతిలో వాళ్ళ జీవితమంతా పూర్ణ ప్రమాణ భాగ్యమున, పూర్ణ ప్రమాణము అంటే పూర్తిగా ఒకేటువంటి పద్ధతిలో, స్థాయిలో వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఆ పూర్ణ ప్రమాణ భాగ్యమున, పోడిమి అంటే సౌఖ్యము, వారికి కావలసినటువంటి సౌఖ్యము చేకూరుతుంది. వాళ్ళ ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ వాళ్ళ జీవితాన్ని నిశ్చయముగా హాయిగా సాగించుకుంటారని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుడా నీవు ఈ విధంగా సాయం చెయ్యి అని నేను ప్రార్థిస్తూ ఈ పద్యాన్ని వ్రాశాను. దీన్ని మీరు చదివి విని మీ ఆలోచనను నాకు తెలియపరుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను. నమస్తే.